ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 9 గంటలలోపు జరగబోయేది ఇదే. రాత్రి 9 గంటలలోపు మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతోంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ సింహరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వీరు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం జూన్ 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక, రాత్రి 9 గంటలలోపు ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం మీకు సమస్యలను సృష్టించి మీ యొక్క జీవితంలో మానసిక ప్రశాంతత లేకుండా మిమ్మల్ని చేసి మీ యొక్క లైఫ్లో నుండి వెళ్లిపోయినటువంటి ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట వ్యక్తి కావచ్చు, లేదా మీ బంధువులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు, సన్నిహితులు, ఇలా ఎవరైనా సరే ఒక సమస్య కారణంగా చాలా రోజుల క్రితం మీకు మానసిక ప్రశాంతత లేకుండా చేసి మీ యొక్క లైఫ్లో నుండి వెళ్లిపోయారు. మీకు మానసిక క్షోభను సృష్టించారు. అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడగటం మీకు చాలా ఆశ్చర్యాన్ని, అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం. ఈ విధంగా ఊహించని పరిణామం ఈరోజు రాత్రి 9 గంటలలోపు ఏ సమయంలో అయినా మీకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారం సజావుగా సాగిపోతుంది. వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. వ్యాపార భాగస్వాములతో ఇదివరకేవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి కూడా సానుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు. కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం మూలంగా నీరసం, తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన వ్యాపారాలు పెట్టడానికి అనుకూలమైన సమయం అతి త్వరలో రాబోతుందని చెప్పుకోవాలి. దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని ఈ రోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, ఎవరైతే సింహరాశి వ్యక్తులు విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో, రిజల్ట్ వారికి అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. సింహరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయని చెప్పుకోవాలి. ఉద్యోగార్థుల యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం జూన్ 2వ తేదీ సోమవారం అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతుంది. ఊహించని ఒక సంఘటన రాత్రి 9 గంటలలోపు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, గణపతిని ఆరాధించండి. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి.
శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.